OnePlus Buds 3 ఇది ఆల్మోస్ట్ 5500 పడ్డది. అంటే ఆ రేంజ్లో ఒక ప్రీమియం ఇయర్ బడ్స్ అనుకోవచ్చు. సో అంత కాస్ట్ పెట్టినందుకు ఆ అవుట్పుట్ అనేది ఇస్తుందా లేదో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్లీ అన్బాక్సింగ్ చూసుకుంటే, సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ మనకి డివైజే ఉంటుంది ఇయర్ బడ్స్. అవి చూడడానికి అయితే చాలా ప్రీమియం ఉంది. మనకు ఒక ర్యాప్ అనేది ఉంటుంది, అది డైరెక్ట్ తీసేయచ్చు. సో లుక్ అయితే చాలా ప్రీమియం ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఎంబడే ఇంకో బాక్స్ వస్తుంది పైన కప్ తీసేయగానే. అందులో మీకు జనరలీ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా, డాక్యుమెంటేషన్ ఉంటుంది, USB Type-C కేబుల్ ఉంటుంది అందులో ఛార్జ్ చేసుకోవడానికి. అండ్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ టిప్స్ ఉంటాయి కదా, ఇయర్ టిప్స్ అనేది వస్తుంది అనమాట. 2 స్పేర్ వస్తాయి. అండ్ ఒక OnePlusది ఒక కార్డ్ అనేది, మెంబర్షిప్ కార్డ్ అనేది ఇస్తారనమాట. సో ఇంతే బాక్స్లో అనేది కంటెంట్. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి డివైస్ అయితే చాలా ప్రీమియం ఉంది. లుక్స్ వైజ్ అయినా కానీ స్లిమ్ ఉంది, స్లిమ్ అండ్ స్లిక్ ఉంది. అంటే ఇందులో మీకు 520 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో అయినా మనకి స్లిమ్ అయితే ఉంటుంది ఇది. అండ్ ఇది మ్యాట్ ఫినిష్లో వస్తుంది, గ్లాసీ ఫినిష్లో రాదు. ఫింగర్ ప్రింట్స్ అయితే మీకు ఎక్కువ కనడో కానీ గీతలు అలాంటివి ఏమైనా పడతాయి కదా. అంటే సో జేబులలో కీస్ అండ్ ఇవి రెండు కలిపి అయితే పెట్టుకోకండి, కేసు పెట్టుకోండి. దీనికి ఒక ఆర్డర్. క్విక్లీ దీని యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మనము. సో ఇందులో మీకు 49 డెసిబల్ స్మార్ట్ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఒక లేయర్ అనేది ఎక్కువ యాడ్ చేస్తుంది. సో స్మార్ట్ ఉంటుందన్నమాట. ఇది మీకు కండిషన్స్ బట్టి, రూమ్ కండిషన్స్ బట్టి, అవుట్డోర్ కండిషన్స్ బట్టి ఆ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అడాప్ట్ చేసుకుంటుంది. సో దీనివల్ల మీకు ఛార్జింగ్ అనేది కూడా కొంచెం సేవ్ అవుతుంది. హై రైజ్ ఆడియో క్వాలిటీ వస్తుంది. ఇందులో డ్యూయల్ డైనమిక్ డ్రైవర్స్ అయితే ఇస్తారు. ఇందులో మీకు 10.4 mm డ్రైవర్ ఒకటి అండ్ 6 mm డ్రైవర్ అయితే ఇస్తారు. లో లాటెన్సీ హై డెఫినేషన్ ఆడియో కోడెక్ అయితే ఉంటుంది ఇందులో మీకు. సో దీనివల్ల ఏంటంటే మీకు మ్యూజిక్ వింటున్నప్పుడు అయినా, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అయినా, గేమ్స్ ఆడుతున్నప్పుడు అలా ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. అలా అని మీకు లో లాటెన్సీ, అంటే లాటెన్సీ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆడియో సింక్ ఉంటుంది కదా, అదైతే మీకు అంత పోతున్నట్టు అయితే ఎక్కువ అనిపించదు. అండ్ ఇందులో మీకు డ్యూయల్ కనెక్షన్ సపోర్ట్ ఉంటుంది. 2 డివైసెస్ని ఎట్ ఏ టైం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. IP55 రేటింగ్ తోటి వస్తుంది, 520 mAh బ్యాటరీ తోటి వస్తుంది. అండ్ మీకు లోపల ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్లో మీకు ఒక 58 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ ఇయర్ బడ్స్ వెయిట్ కూడా మీకు 5 grams ఈచ్ అయితే ఉంటుంది. సో దీస్ ఆర్ ది స్పెసిఫికేషన్స్. ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, నేను తర్వాత డిస్కస్ చేస్తూ ఉంటాను వీడియో మొత్తం దాని గురించే. సో ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ మాకుంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ నాకు చెప్పాను కదా ప్రీమియం ఫీల్ అయితే ఉందనేది. మీకు ఒక Type-C పోర్ట్ అయితే ఉంటుంది ఇక్కడ ఛార్జ్ చేసుకోవడానికి. మీకు ambient లైట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఛార్జింగ్ పర్సెంటేజ్లు ఇవన్నీ చూపించడానికి. అంటే గ్రీన్ ఉంటే హై పర్సెంటేజ్లో ఉన్నట్టు, ఎల్లో ఉంటే మోడరేట్ పర్సెంటేజ్ ఉన్నట్టు, అండ్ రెడ్ ఉంటే ఛార్జింగ్ అయిపోతుంది మళ్ళీ పెట్టుకో అన్నట్టు ఒక ఇండికేషన్ అనమాట దీనికైతే కేసులో. సో అండ్ కేస్ ఓపెన్ చేయగానే మీకు డైరెక్ట్ ఇయర్ బడ్స్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ బటన్ ఉంది కదా, పేర్ చేసుకోవడానికి అయితే ఇన్ కేస్ మీకు OnePlus మొబైల్ ఉందనుకోండి మీ దగ్గర, ఇది కేస్ ఓపెన్ చేయగానే మీకు ఆటో డిటెక్ట్ అవుతుంది. అక్కడ కనెక్ట్ చేసుకోమని ఒక ఆప్షన్ వస్తుంది. సో అలా అయితే చేసుకోవచ్చు. లేదనుకో మీ దగ్గర నార్మల్ వేరే ఆండ్రాయిడ్ మొబైల్ ఏదన్నా కానీ, ఐఫోన్ ఇలాంటివి ఏమన్నా కానీ, ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ అనేది ఇలా క్లిక్ చేసి పట్టుకుంటే మీకు ఇక్కడ వైట్ ambient లైట్ అనేది వస్తుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ మీ బ్లూటూత్, మీ మొబైల్లో బ్లూటూత్ కనెక్షన్స్ ఉంటాయి కదా, అందులో అయితే అవైలబుల్ నెట్వర్క్స్లో OnePlus Buds 3 అని ఉంటుంది. సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని వెంబడే కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు దీంట్లో మీకు టచ్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి అనమాట ఇయర్ బడ్స్లో. సో మీకు టచ్ కంట్రోల్స్ అనేవి వస్తాయి అనమాట. ఇక్కడ మీకు ఈ స్లైడ్ ఉంది కదా, పైకి స్వైప్ చేస్తే వాల్యూమ్ అనేది పెరుగుతుంది, అండ్ కిందకి స్వైప్ చేస్తే తగ్గుతుంది వాల్యూమ్ అనేది. అండ్ మీకు సింగిల్ ట్యాప్ ఉంటుంది, డబుల్ ట్యాప్ ఉంటుంది, త్రిబుల్ ట్యాప్ ఉంటుంది, అండ్ హోల్డ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. సో మీరు అవన్నీ సెట్ చేసుకోవాలంటే హే మెలోడీ యాప్ అని ఉంటుంది, యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్లే స్టోర్లో అయితే ఉంటుంది, మీరు ఐకాన్ చూస్తున్నారు కదా, ఇట్లా అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక కూడా మీకు అందులో ఇయర్ ఫోన్స్ అనేది కనెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఆ కేసు ఓపెన్ చేసి పెట్టుకుంటే ఇంకా డైరెక్ట్గా మీకు ఆప్షన్ వస్తుంది. అక్కడ కనెక్షన్ చేసుకుంటే మీకు ఆ ఫంక్షన్స్ ఉంటాయి కదా, మీకు ఆ ఫీచర్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ యాప్ ఫీచర్స్, అవన్నీ అయితే యాక్టివేట్ అవుతాయి. నాయిస్ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట స్టార్టింగే మీకు. సో 3 మోడ్స్ అయితే ఉంటాయి మీకు అందులో. నాయిస్ కంట్రోల్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది, అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్లో మీకు పర్టికులర్గా 4 మోడ్స్ ఉంటాయి ఎక్స్ట్రాగా. అందులో హై ఉంటుంది, మోడరేట్ ఉంటుంది, అండ్ లో ఉంటుంది. మీకు కావాల్సిన కండిషన్స్ బట్టి మీరు అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ప్రతిసారి ఏం సెలెక్ట్ చేసుకుంటామని అనుకుంటే స్మార్ట్ మోడ్ అని ఉంది ఇందులో. అందులో మీరు స్మార్ట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇండోర్ కండిషన్స్ బట్టి ఆ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అవుట్డోర్లో ఉన్నప్పుడు హై మోడరేట్ అనేది స్మార్ట్గా డిసైడ్ చేసుకుంటుంది. నాకు ఏదైతే బాగా అనిపించింది ఇందులో. నెక్స్ట్ వచ్చేసరికి మీకు OnePlus 3D ఆడియో ఉంటుంది కదా, అదైతే ఉంటుంది ఇక్కడ. సో దీని గురించి అయితే మాట్లాడాలి నేను ఇది మీకు స్పేషియల్ ఆడియో అనేది ఉంటుంది కదా, ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో అదైతే ఇస్తుందన్నమాట మీకు ఇందులో. సో మీరు ఇది ఆన్ చేసుకుంటే
డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీకు. ఆ స్పేషియల్ ఆడియో ఉంటుంది కదా, నేను అదైతే ఎక్స్పీరియన్స్ చేశాను. సలార్ మూవీ ఇలాంటివి అయితే చూశాను నేను మూవీస్. సో నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది ఇది. యాప్లో చూసుకుంటే ఇంకా మీకు సౌండ్ మాస్టర్ ఈక్యూ అని ఉంటుంది. సో ఇది ఒక ఈక్వలైజర్ అనమాట. ఇందులో కూడా మీకు కస్టమ్ ఈక్వలైజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ప్రీసెట్ ఉంటుంది అక్కడ. సో బ్యాలెన్స్డ్ అవుట్పుట్ ఉంటుంది, సెరెనేడ్ ఉంటుంది, అండ్ బ్యాస్ ఉంటుంది, అండ్ దెన్ బోల్డ్ ఉంటుంది. సో ఈ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు బ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు కింద ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, బ్యాస్ వేవ్ అని. సో ఇందులో మీకు వీక్ నుంచి స్ట్రాంగ్ దాకి ఆ బ్యాస్, ఆ డీప్ బ్యాస్ ఉంటుంది కదా, అదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను బ్యాస్ పెట్టుకొని ఇందులో ఒక 2 అయితే పెట్టుకున్నాను అనమాట. సో నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఇది బ్యాస్ అనేది డిస్టార్ట్ అవుతున్నట్టు ఇలా అయితే లేదు, చాలా పంచిగా ఉంది, క్రిస్ప్ ఉంది. వోకల్స్ కూడా నీకు డామినేట్ చేస్తలేదు అనమాట బ్యాస్ అనేది. కొన్ని ఇయర్ ఫోన్స్లో వోకల్స్ అనేవి వినిపించవు, అండ్ కొన్ని ఆడియో అనేది మింగేస్తుంది అనమాట ఈ బ్యాస్ అనేది. సో ఇందులో అయితే అలా ఏం లేదు. అండ్ మీకు ఇందులో కస్టమ్ ఈక్వలైజ్ కూడా చేసుకోవచ్చు, మీకు కావాల్సిన పేరు అనేది పెట్టుకోవచ్చు, అండ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, సో ఆ అడ్జస్ట్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు అది వద్దనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. పైన ఎడిట్ బటన్ ఉంటుంది, ఎడిట్ క్లిక్ చేసి డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లమ్స్. అండ్ ఇంకో థింగ్, ఇందులో మీకు గోల్డెన్ ఆడియో అని ఉంటుంది. యాప్లోనే చూసుకుంటే గోల్డెన్ ఆడియో ఏం చేస్తుందంటే మీ ఇయర్ కెనాల్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే అడాప్ట్ చేసుకోనికే ట్రై చేస్తుంది. ఇది కొంచెం టెస్ట్ అయితే చేస్తుంది, అందులో టెస్ట్ ఉంటాయి. సో ఆ టెస్ట్లు మీరు కొన్ని ఫ్రీక్వెన్సీస్ అడుగుతుంది అనమాట, మీకు ఈ సౌండ్ ఎక్కడ దాకా అయితే వినిపిస్తుందో, అంటే డిసపియర్ అవుతుందో అక్కడ పెట్టండి అన్నట్టు. ఇట్లా కొన్ని టెస్ట్ అయితే ఉంటాయి. సో అవన్నీ పెట్టిన తర్వాత మీకు ఒక 2 ఆడియో అవుట్పుట్స్ అయితే ఇస్తుంది అనమాట, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో నాకైతే స్లైట్ డిఫరెన్స్ అయితే కనిపించింది. సో ఇలా వస్తుంది అనమాట, కొంచెం తక్కువ వస్తుంది. వేరాజ్ నీకు ఆఫ్టర్ ఎఫెక్ట్ చేసిన తర్వాత ఆడియో అనేది కొంచెం పెంచుతుంది నా కండిషన్స్ బట్టి. సో ఇదైతే అట్లా అడాప్ట్ చేస్తుంది అనమాట మీరు టెస్ట్ ఇస్తే. అండ్ గేమ్ మోడ్ ఉంది ఇందులో, మీకు 94 మిల్లీ-సెకండ్స్ అయితే మీకు లో లాటెన్సీ ఇస్తుంది. సో నేను గేమ్స్ కూడా ఆడి చూశాను, అండ్ నాకు ఎడిటింగ్ ఉంది కదా, ఎడిటింగ్ కూడా ఇన్షాట్ ఇలాంటి యాప్స్ యూజ్ చేస్తాను నేను. సో ఇన్షాట్ యాప్లో నాకు జనరలీ ఈ వైరస్ అనేది లేటెన్సీ అనేది ఇస్తుంటుంది అనమాట. సో ఇవి నేను గేమ్ మోడ్ ఆన్ చేసి ఎడిట్ చేస్తుంటే నాకు ఎలాంటి లేటెన్సీ అయితే లేదు. బట్ గేమ్లో అయితే లైట్గా అయితే నేను చూశాను, చాలా లైట్గా చూశాను. సో మీరు ఒకవేళ హెవీ గేమర్ అయితే మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. బట్ రెగ్యులర్ గేమ్స్ ఇలా నార్మల్గా ఆడుతూ ఉంటారు, ఇలా అంటే ఆ గేమ్ మోడ్ అనేది ఆన్ చేసుకొని ఆడుకుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీకు. సౌండ్స్ అయినా కానీ, ఆ స్టెప్స్ అయినా, సౌండ్స్ అయినా కానీ, గన్ షాట్స్ అయినా కానీ చాలా బాగా వస్తున్నాయి సౌండ్ ఇందులో. సో మీకు ఫైండ్ మై ఇయర్ బడ్స్ అనేది కూడా ఉంటుంది ఇందులో ఆప్షన్. ఒకవేళ ఇయర్ బడ్స్ మిస్ అయితే ఆ బటన్ క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది ఎక్కడ ఉందో ఆడియో అనేది వినిపిస్తుంది లైట్గా. ఇయర్ బడ్స్ కంట్రోల్ అన్నాను కదా, ఇయర్ బడ్స్ ఆడియో కంట్రోల్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు. సో స్వైప్ డౌన్, స్వైప్ అప్ చేస్తే ఆడియో ఉంటుంది, అదే వాల్యూమ్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఈ బటన్ ఉంది, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ సపరేట్ కనిపిస్తుంది కదా ఒక షేడ్ అనేది, దాని మీద హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు 1.5 సెకండ్ అలా హోల్డ్ చేసుకుంటే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ నుంచి నాయిస్ క్యాన్సిలేషన్కి. అండ్ మీకు సింగిల్ ట్యాప్ చేసుకుంటే ప్లే పాజ్ చేసుకోవచ్చు, డబుల్ ట్యాప్ చేసుకుంటే నెక్స్ట్ ట్రాక్ వెళ్ళొచ్చు, ట్రిప్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ వెళ్ళొచ్చు. సో ఇలా అయితే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో అవి కూడా మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు. సో బోత్ ఇయర్ ఫోన్స్లో అంటే లెఫ్ట్ అండ్ రైట్ రెండిట్లో కూడా మీరు సేమ్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు, మీకు కావాల్సిన పెట్టుకోవచ్చు. ఇందులో కాల్లో ఉన్నప్పుడు కూడా మీరు సింగిల్ ట్యాప్ చేస్తారు కదా, కాల్ అయితే ఎండ్ అయిపోతుంది. లాంగ్ హోల్డ్ చేసి పట్టుకుంటే రిజెక్ట్ అవుతుంది. అంటే ఆ సింగిల్ ట్యాప్ మీకు కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎండ్ అవుతుంది, కాల్ లిఫ్ట్ చేయాలన్నా కూడా మీరు సింగిల్ ట్యాపే చేయాలి. సో అవన్నీ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు యాప్ నుంచి. సో ఇదే ఒక యాప్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో నేను ఇది ఒక ప్రీమియం ఇయర్ ఫోన్స్ అనమాట. ఆడియో కూడా ప్రీమియమే ఉంది. నేను చాలా కండిషన్స్లో యూజ్ చేశాను, అవుట్డోర్ అయినా కానీ, ఇండోర్ అయినా కానీ, గేమింగ్ అయినా కానీ, మూవీస్, మ్యూజిక్. సో నాకు ఆడియో అవుట్పుట్ అయితే చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ నేను ఈక్వలైజర్లో బ్యాస్ పెట్టుకొని, బ్యాస్ బూస్టర్ ఇది ఉంది కదా, బ్యాస్ వేవ్ అనేది, అది ఒక 2 కండిషన్స్లో 2లో పెట్టుకున్నప్పుడు బాగా అనిపించింది. అండ్ 3D ఆడియో ఉంది కదా, స్పెషల్ ఆడియో, అది కూడా ఆన్ పెట్టుకున్నప్పుడు నాకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఇది ఆ బ్యాస్ ఉంటుంది కదా, బ్యాస్ అయితే చాలా పంచిగా ఉంది, మీకు బ్యాస్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. అండ్ వాటితో పాటు డీటెయిలింగ్ ఉంటుంది కదా, చిన్న ఇప్పుడు మీరు మూవీ చూస్తున్నప్పుడు వెనకాల అక్కడెక్కడో గ్లాస్ పడ్డట్టే వినిపిస్తుంది అనమాట. వేరేస్ మీకు స్టీరియో ఉన్నప్పుడు వినిపిస్తుంది అలానే, బట్ ఇందులోకి వచ్చేసరికి ఇంకొంచెం క్లారిటీ అనేది చాలా బాగుంది. అంటే నాకు ఎలా అనిపించిందో మీకు చెప్పాలని నేను అలా చెప్తున్నాను. వోకల్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మీకు వాయిస్ ఉంటుంది కదా, వాయిస్ మాట్లాడుతున్నప్పుడైనా, పాడుతున్నప్పుడైనా సాంగ్స్లో క్లారిటీ అనేది చాలా బాగుంది. మెయిన్గా మీకు క్లారిటీ ఇంపార్టెంట్. బ్యాస్ ఎంత వస్తుంది ఇదంతా కన్నా క్లారిటీతో పాటు బ్యాస్, మిడ్స్ అయినా కానీ ఇవి బాగా వచ్చినాయి అనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఆ క్లారిటీ కోసం కూడా 15 హెర్ట్జ్ నుంచి 40,000 హెర్ట్జ్ దాకా ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉందన్నమాట ఇందులో. సో అందుకే మీకు క్లారిటీ అనేది చాలా బాగుంటుంది, ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇందులో మీకు LHDC సపోర్ట్ కూడా ఉంది, ఇందాక చెప్పినట్టు లో లాటెన్సీ హై డెఫినేషన్ ఆడియో కోడెక్. 5.3 బ్లూటూత్ వర్షన్ తోటి వస్తుంది. ఇందులో కనెక్షన్ కూడా స్పీడ్గానే ఉంది. హైరేస్ సపోర్ట్ వల్ల కూడా మీకు ఆడియో అనేది కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ కాల్ క్వాలిటీ గురించి కూడా మాట్లాడుకుంటే ఇందులో మీకు 3 మైక్రోఫోన్స్ అయితే వస్తాయి అనమాట, కింద ఒకటి పైన 2 ఉంటాయి. సో చాలా అంటే చాలా క్లియర్గా తీసుకుంటుంది ఆడియో అనేది. అవతల వాళ్ళకి పెద్ద డిస్టర్బెన్స్ ఏమైతే ఉండలేదు. నేను ఫుల్ ఫ్యాన్ స్పీడ్ వేసుకొని
మాట్లాడుతున్నా కానీ వాళ్ళకి పెద్ద డిస్టర్బెన్స్ ఏం రాలేదు. అండ్ అవుట్డోర్ కండిషన్స్లో కూడా మంచి ట్రాఫిక్ కండిషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఆ ట్రాఫిక్లో హార్న్ సౌండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవైతే వచ్చాను అన్నారు. బట్ ఎక్కువ అయితే డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. సో ఇందులో మీకు IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. సో చిన్న చిన్న వాటర్ స్ప్లాషెస్ ఇలాంటివి ఉంటాయి కదా, అవైతే ఓకే. మరి హెవీగా రెయిన్లో యూజ్ చేయడము, వాటర్లో డిప్ చేయడం ఇలాంటివి అయితే చేయకండి, కొంచెం ఇబ్బంది అవుతుంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ప్లేబ్యాక్ టైం ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఏం పబ్లిష్ చేశారంటే 44 hours ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుందన్నారు. అండ్ ఈ ఇయర్బడ్స్లో మీకు ఒక 10 hours అయితే ఇస్తుందన్నారు. బట్ కింద మీకు చూసుకుంటే ANC ఆఫ్ ఉండాలి అండ్ వాల్యూమ్ కూడా 50%లోనే రన్ అవ్వాలి. సో ఆ కండిషన్స్లోనే మీకు అదైతే ఇస్తుంది. నేనైతే మ్యూజిక్ విన్నాను కదా, ANC ఆన్ చేసుకొని ఈ ఆడియో 3D ఆడియో, బ్యాస్ బూస్టెడ్ ఇవన్నీ అయితే ఆన్ చేసుకొని విన్నాను. నాకు అందులో సగం అయితే ఇచ్చింది. లైక్ సో ఫుల్ ప్లేబ్యాక్ టైం చూసుకుంటే ఒక 22 to 25 hours అయితే ఇవ్వచ్చు మీకు అండర్ దిస్ కండిషన్స్. సో ANC ఆన్, ఫుల్ సౌండ్ ఇవన్నీ పెట్టుకుంటే అయితే ఇలా ఉంటుంది. ఎట్టుపోయినా మీకు ఒక డే అయితే ఈజీగా ఇస్తుంది. ఒక డే అంటే ఒక 2 days అయితే మీకు ఈజీగా ఇస్తుంది. సో మీకు ఏదైతే పెద్ద అయితే ప్రాబ్లం ఉండదు. అండ్ కేస్ ఛార్జింగ్ కూడా తొందరనే ఎక్కుతుంది. ఇది మీకు 10 minutesలో మీకు 7 hours ఛార్జింగ్ అయితే 7 hours ప్లేబ్యాక్ టైం అయితే పెంచుకోవచ్చు 10 minutes ఛార్జ్ చేస్తే. అది కూడా మీకు చెప్తున్నా కదా, ANC ఆఫ్ ఇలాంటివి చేసుకుంటే మీకు ఆ ఛార్జింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు బ్యాటరీ వైజ్. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అడిగితే, నా ఒక వర్డిక్ట్ అడిగితే 5400కి ఇది వర్తే అంటాను. సేల్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సి వచ్చింది. సో 5400 అయితే పడింది, 5500 ప్రిసైజ్లీ. సో ఆ ప్రైస్కి వర్తే అంటాను నేను ఇదైతే. ఇంకా మీరు సేల్ టైంలో ఇలా తీసుకుంటే మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి, కార్డ్ ఆఫర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మంచి డీల్కే వస్తుంది ఇది. చెప్పాను కదా, నాకు ఓవరాల్గా ఆ 3D ఆడియో ఇవన్నీ ఆన్ చేసుకుంటే ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బ్యాస్ అయినా బాగుంది, మీకు కంప్లీట్లీ ఆడియో అయితే క్రిస్టల్ క్లియర్గా ఉంది. కేసు ఇవన్నీ కూడా ప్రీమియమే ఉన్నాయన్నమాట. అలాగే ఆడియో కూడా చాలా ప్రీమియం వస్తుంది. లో ఫ్రీక్వెన్సీ కూడా ఉంది. అంటే గేమింగ్కి మీరు పర్టికులర్గా తీసుకోవాలంటే వేరే కూడా ఉంటాయి, ఇంకా చాలా లో ఫ్రీక్వెన్సీ ఇయర్బడ్స్ కూడా ఉంటాయి. లేదు ఇది తీసుకుంటా అంటే మాకు గేమింగ్ ఒకటే కాదు, మ్యూజిక్ ఎక్కువ వింటాము, గేమింగ్ అప్పుడప్పుడు ఆడుకుంటాం అంటే ఇది తీసుకోవచ్చు మీరు. లో లాటెన్సీ కావాలంటే మీరు హే మెలోడీ యాప్ ఉంది కదా, హే మెలోడీ యాప్లో గేమ్ మోడ్ అనేది ఆన్ చేసుకోవాలి, అప్పుడే మీకు కొంచెం యాక్టివేట్ అయితే అవుతుంది అది. సో దట్స్ ఇట్. మీకు ఈ ఇయర్బడ్స్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మీకు ఇందులో ఏ ఫీచర్స్ అయితే బాగా నచ్చాయి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా కొందాం అనుకుంటే అఫిలియేట్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని నుంచి తీసుకుంటే మాకు కూడా కొంచెం కమిషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.